మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. పోలీసులు ఈజీగా తెలివితేటలు యూజ్ చేసి కేసెస్ సాల్వ్ చేస్తూ ఉంటారు. అసలు పోలీసులు ఒక కేసుని ఎలా సాల్వ్ చేస్తారు? నేరస్తుల్ని ఎలా పట్టుకుంటారు? పోలీసులు కేసు సాల్వ్ చేసే సమయంలో ఎలా ఆలోచిస్తారు? సిఎస్ఐ, ఫోరెన్సిక్, ఇంట్రాగేషన్ ఈ పదాల్ని మనం చాలా సినిమాల్లో వినే ఉంటాం. అసలు వీటన్నిటికీ అర్థాలేంటి? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. నేరం జరిగిన ప్రదేశాన్ని క్రైమ్ సీన్ అంటారు. ఈ క్రైమ్ సీన్ లో పోలీసులకు చాలా ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది. అందుకే పోలీసులు ఈ క్రైమ్ సీన్ లోపలికి ఎవరు రాకుండా ఉండడానికి దాని చుట్టూ డూ నాట్ క్రాస్ అనే స్టిక్కర్స్ ని అతికించి లోపలికి ఎవరిని రానివ్వరు. తర్వాత పోలీసులు ఆ క్రైమ్ సీన్ లో ప్రతి మూల జాగ్రత్తగా పరిశీలిస్తారు. గోడలపై ఉన్న గుర్తులు, నేలపై ఉన్న వస్తువులు, తలుపులు, కిటికీలు ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. తర్వాత క్రైమ్ సీన్ మొత్తాన్ని ఫోటోలు తీసుకుంటారు. ఎందుకంటే తమ కళ్ళకు కనిపించిన ఆధారాలు ఫోటోల్లో కనిపిస్తాయేమో అని. క్రైమ్ సీన్ లో ఉండే వస్తువుల్ని పరిశీలిస్తారు. అది ఎలా పడిపోయింది, ఎవరు తీసి పెట్టారు, ఇలాంటి ప్రశ్నలను పోలీసులు ఆలోచిస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగుతుంది. రక్తపు మరకలు, వేలిముద్రలు, జుత్తు ఇవన్నీ సేకరించి ల్యాబ్ కు పంపిస్తారు. అక్కడ అవి ఎవరివో, ఏ పరిస్థితుల్లో ఏర్పడ్డాయో తెలుసుకుంటారు. అంతేకాకుండా సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తారు. క్రైమ్ జరిగే సమయంలో ఎవరు వచ్చారు, ఎవరు బయటికి వెళ్లారు, ఏ సమయంలో ఏం జరిగింది, ఈ సీసీటీవీ ఫుటేజ్ చాలా కీలకంగా మారుతుంది. కొన్నిసార్లు ఒక చిన్న వీడియోతో పూర్తి కేసు సాల్వ్ అవుతుంది. ఇలా క్రైమ్ జరిగిన ప్రదేశంలోని ప్రతి చిన్న ఆధారాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించడం వల్ల నిజాన్ని తెలుసుకోవడం సులువు అవుతుంది. క్రైమ్ సీన్ లో దొరికిన ప్రతి క్లూ వల్ల కేసు సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. దీన్ని క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ అంటారు. క్రైమ్ సీన్ ని పూర్తిగా పరిశీలించిన తర్వాత పోలీసులు సాక్షుల నుండి సమాచారాన్ని సేకరిస్తారు. ఈ దశ చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న మాట, ఒక చిన్న విషయం కేసును కొత్త మలుపుకు తీసుకెళ్లవచ్చు. మొదటిగా క్రైమ్ సీన్ దగ్గర ఉన్న ప్రత్యక్ష సాక్షులను ఆరాధిస్తారు. మీకేం కనిపించింది, ఏ సమయంలో జరిగింది, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా, ఇలాంటి క్వశ్చన్స్ ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సాక్షులు చెప్పే ప్రతి చిన్న విషయాన్ని పోలీసులు చాలా జాగ్రత్తగా వింటారు. ఆ విషయాల్ని నోట్స్ లో రాసుకుంటారు లేదా రికార్డ్ చేసుకుంటారు. ఇంకా క్రైమ్ జరిగిన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తారు. క్రైమ్ జరగడానికి ముందు ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించారా, ఏమైనా అరుదైన సంఘటనలు జరిగాయా, ఈ విషయాలన్నీ కేసు సాల్వ్ చేయడంలో చాలా ఉపయోగపడతాయి. ఫోన్ రికార్డింగ్స్ ని కూడా పరిశీలిస్తారు. ఎవరెప్పుడు కాల్ చేశారు, ఎవరెవరితో మాట్లాడారు, క్రైమ్ జరిగే ముందు ఎక్కువ సార్లు ఎవరు కాల్ చేశారు, ఇలాంటి విషయాలను గమనిస్తారు. ఈ విషయాలన్నీ సేకరించడం వల్ల ఒక పజిల్ తయారవుతుంది. ఇప్పుడు ఆ పజిల్ సాల్వ్ చేస్తే కేసు కూడా సాల్వ్ అవుతుంది. క్రైమ్ జరిగిన తర్వాత అసలు దాని వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడానికి ఫోరెన్సిక్ అనాలిసిస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పోలీసులు వాడే టెక్నాలజీ వల్ల క్రైమ్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. మొదటిది డిఎన్ఏ అనాలిసిస్. మన శరీరంలో ఉండే ప్రతి సెల్ కి ప్రత్యేకమైన డిఎన్ఏ ఉంటుంది. క్రైమ్ సీన్ లో దొరికిన జుత్తు, రక్తపు మరకలు, చర్మం ఏదైనా సరే డిఎన్ఏ టెస్ట్ చేయడం వల్ల అది ఎవరికి చెందిందో తెలుసుకుంటారు. అలా నేరస్తుల్ని గుర్తిస్తారు. రెండవది ఫింగర్ ప్రింట్ అనాలిసిస్. ప్రతి వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ వేరుగా ఉంటాయి. ఏ ఇద్దరు వ్యక్తులకి ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండవు. క్రైమ్ సీన్ లో దొరికే ఫింగర్ ప్రింట్స్ ని ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా స్కాన్ చేసి పోలీస్ డేటాబేస్ లో ఉన్న వారితో పోలుస్తారు. ఇలా ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా నేరస్తుల్ని పట్టుకోవచ్చు. బాలిస్టిక్ అనాలిసిస్. క్రైమ్ చేయడానికి ఏదైనా తుపాకీని వాడితే బుల్లెట్ పై ఉన్న గుర్తులు, గన్ నుండి బుల్లెట్ ఎలా వచ్చింది, ఎంత దూరం నుంచి కాల్చాడు, ఎన్ని బుల్లెట్లు కాల్చాడు, ఇలా వీటిని అనలైజ్ చేస్తారు. డిజిటల్ ఫోరెన్సిక్. ప్రజెంట్ జనరేషన్ లో అందరూ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, కెమెరాలు యూజ్ చేస్తున్నారు. ఇవి కూడా ఆధారాలాగా పనికొస్తాయి. డిలీట్ చేసిన ఫోటోలు, మెసేజెస్, కాల్ రికార్డింగ్స్ ని డిజిటల్ ఫోరెన్సిక్ టీం రికవరీ చేస్తుంది. ఒక మెసేజ్ వల్ల కూడా కేసు ఈజీగా సాల్వ్ అవుతుంది. ఫోరెన్సిక్ లింగ్విస్టిక్స్. మనం మాట్లాడే మాటలు, రాసే మెసేజ్లు కూడా ఒక ఆధారంగా మారుతాయి. ఒక లెటర్ ని ఎలా రాశారు, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, ఏ విధమైన పదాలు వాడారు, ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, ఈ అనాలిసిస్ ద్వారా అవతల వ్యక్తి నిజం చెప్తున్నాడో లేదో తెలుసుకోవచ్చు. ఇలా ఫోరెన్సిక్ అనాలిసిస్ వల్ల ప్రతి చిన్న ఆధారం వెనుక ఒక నిజం ఉంటుందని గుర్తించవచ్చు. ఈ టెక్నాలజీ వల్ల నేరస్తులను గుర్తించడం, నిజాన్ని తెలుసుకోవడం పోలీసులకు సులభం అవుతుంది. క్రైమ్ కేసును సాల్వ్ చేయడానికి పోలీసులు కొన్ని పద్ధతులు ఫాలో అవుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది సర్వేలెన్స్. ఒక వ్యక్తిపై అనుమానం ఉన్నప్పుడు పోలీసులు ఆ వ్యక్తిపై నిఘా పెట్టడాన్ని సర్వేలెన్స్ అంటారు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో కలుస్తున్నాడు, ఏ టైంలో ఏం చేస్తున్నాడు, ఈ వివరాలు చాలా ముఖ్యం. దీనికోసం సీసీటీవీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, డ్రోన్లు ఉపయోగిస్తారు. సీసీటీవీ కెమెరాలను రహదారులపై, టర్నింగ్ పాయింట్స్ లో, ముఖ్యమైన ప్రదేశాల్లో పెడతారు. ఈ సీసీటీవీ కెమెరాలు ప్రతి వ్యక్తి కదలికను రికార్డ్ చేస్తాయి. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా అనుమానం ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఒక క్లిక్ తో తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో డ్రోన్లను ఉపయోగించి నేరస్తులు ఎక్కడ ఉన్నారో కనిపెట్టవచ్చు. రెండవది అండర్ కవర్ ఆపరేషన్స్. కొన్ని సందర్భాల్లో నిజమైన నేరస్తులు
నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆఫీసర్స్ లాగా మారుతారు. పోలీసులు సామాన్య వ్యక్తుల్లాగా నేరస్తుల మధ్య కలిసిపోయి వారి రహస్యాలను సేకరిస్తారు. క్రిమినల్స్ మాటలు, చర్యలు, ఆలోచనలు అన్ని జాగ్రత్తగా తెలుసుకుంటారు. మూడవది డేటా అనాలిసిస్ అండ్ క్రిమినల్ ప్రొఫైలింగ్. టెక్నాలజీని ఉపయోగించి ఏ వ్యక్తిపై అయినా అనుమానం ఉంటే ఆ వ్యక్తి యొక్క పూర్తి చరిత్రను, ఫోన్ రికార్డింగ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివన్నీ అనలైజ్ చేస్తారు. దీంతో అనుమానం ఉన్న వ్యక్తి నడవడి ఎలా ఉంటుంది, ఏ సమయంలో ఏ పని చేస్తున్నాడు అనే విషయాలను తెలుసుకొని అతను ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాడో ముందే తెలుసుకుంటారు. దీన్నే క్రిమినల్ ప్రొఫైలింగ్ అంటారు. ఇలా సర్వేలెన్స్, అండర్ కవర్ ఆపరేషన్స్, డేటా అనాలిసిస్ ఈ కొత్త పద్ధతుల వల్ల పోలీసులు నేరస్తులను గుర్తించడం, నిజాన్ని బయటపెట్టడం ఈజీ అవుతుంది. పోలీసులు ఒక కేసును సాల్వ్ చేయడం అంటే నేరం చేసిన వ్యక్తికి న్యాయపరమైన శిక్ష పడేలా చూసుకోవాలి. చేసిన నేరానికి వెంటనే శిక్ష అనుభవించేటట్లు చూసుకోవాలి. అంతేగాని మనం సినిమాలో చూసినట్లు ఒక పోలీస్ అయిన హీరో విలన్ ని వెతికి లాస్ట్ క్లైమాక్స్ లో పట్టుకొని అక్కడికే గన్ తీసి కాల్చేయడు. నిజ జీవితంలో పోలీసుల పని క్రిమినల్స్ ని పట్టుకొని వాళ్ళని కోర్టుకి అప్పచెప్పడమే. చాలా రేర్ కేసెస్ లో నేరస్తులు ఒకవేళ పోలీసుల నుంచి తప్పించుకుంటే గన్స్ ను ఉపయోగించి వాళ్ళని కాలుస్తారు.